వికసిత భారత్ సాధనలో గ్రామీణ డేక్ సేవలు ముందుండాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో గ్రామీణ డాక్ సేవక సమ్మేళనంలో మాట్లాడిన ఆయన అమరావతిని దేవతల రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇక పోలవరాన్ని 2027 గోదావరి పుష్కరాల కన్నా ముందే ఇస్తామని చెప్పుకొచ్చారు. ఆపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ నెల లాభాల బాట పట్టిందని, సుపరిపాలన అంటే ఇదే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కీలకమైన అమరావతి మొన్నటి వరకు శ్మశానం అన్నారు, ఎడారన్నారు. ఇప్పుడు హామీ ఇస్తున్న దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచం మెచ్చే రాజధాని అమరావతి. గోదావరిలో కలిపేశారు. ఈరోజు మీరందరూ చూశారు, పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసే పరిస్థితికి వస్తే, ప్రైవేట్ పరం చేసే పరిస్థితికి వస్తే, ఎన్పీఏ అయితే కేంద్ర సహకారంతో ఈరోజు రివైవ్ చేయడమే కాకుండా లాభాల బాటలో పోతా ఉందంటే, ఈ నెలలో 54 కోట్ల రూపాయలు ప్రాఫిట్ కూడా వచ్చిందంటే అది అటు కేంద్రం ఇటు రాష్ట్రం చేసే సుపరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.